నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. భారతదేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ కుప్పకూలుతోంది. ఉద్యోగ నష్టాలు, ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఈ మార్కెట్ డీలా పడుతోంది. ఒకప్పుడు స్థిరంగా సాగిన నగర లగ్జరీ గృహ మార్కెట్ ప్రస్తుతం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యమం, ఐటీ రంగాలలో ఉద్యోగ నష్టాలు, గ్లోబల్ కంపెనీల ఖర్చుల నియంత్రణ వంటి పరిణామాలు రియాలిటీ కొనుగోలుదారుల నమ్మకాన్ని భారీగా దెబ్బతీస్తున్నాయి. తాజాగా నగరంలోని టాప్ డెవలపర్లు ప్రీమియం హౌసింగ్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. దీంతో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. 25:75 చెల్లింపు పథకాలు, ముందస్తు డిస్కౌంట్లు వంటి విధానాలు ఇవి గతంలో చాలా అరుదుగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడడం లేదు. 2025 రెండవ త్రైమాసికంలో బెంగళూరులో గృహ అమ్మకాలు 8% తగ్గినట్లు ఎనారాక్ నివేదిక చెబుతోంది. గత ఏడాది 16,350 యూనిట్ల నుంచి ఇప్పుడు 15,100 యూనిట్లకు తగ్గాయి. సగటు గృహ ధరలు 12% పెరిగినా అమ్మకాలలో వెనుకడుగు పడింది. ఇది ధరల పెరుగుదల డిమాండ్ను ప్రభావితం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ డెవలపర్లు గడిచిన కాలంలో దూకుడుగా ప్రాజెక్టులను ప్రారంభించగా ఇప్పుడు ప్రాజెక్టుల నాణ్యత, డెలివరీపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. మధ్యతరగతి వర్గాల గృహాలపై దృష్టి పెడుతున్న ప్రెస్టీజ్ గ్రూప్ 2 నుంచి 3 కోట్ల మధ్య ధరల గృహాలను లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యతరగతి జీతాల గల కొనుగోలుదారులకు తగిన డిమాండ్ను అందించనుంది. దీంతో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ వైపు ఎవరూ చూడడం లేదు. దీంతో నగరంలో లగ్జరీ మార్కెట్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాలలో ధరలు చదరపు అడుగుకు 1000 రూపాయలు మార్కెట్ సగటు కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇన్వెంటరీ నిలకడగా పెరుగుతోంది. కొన్ని చోట్ల అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అదే సమయంలో కోరమంగళ, ఇందిరానగర్ వంటి ప్రైమ్ లొకేషన్లలో లగ్జరీ డిమాండ్ అలానే కొనసాగుతోంది. ఉద్యోగ నష్టాలు, ఐటీ రంగంలో గందరగోళం, అధిక ధరలు వంటి అంశాలు ఇల్లు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. వారిప్పుడు ఎక్కువ పరిశీలనతో, తక్కువ రిస్క్తో మెరుగైన డీల్ కోసం వేచి చూస్తున్నారు. కరోనా తరువాత కొనుగోలుదారులు సౌకర్యాలు, స్థల పరిమాణం, బ్రాండ్ విలువ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం లగ్జరీ గృహ విభాగాన్ని పూర్తిగా వదిలివేయడం డెవలపర్లకు సాధ్యపడదు. ఇది మార్కెట్లో వారి బ్రాండ్ స్టేటస్ ను మెరుగుపరుస్తుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు లాంటి సంస్థల నుంచి స్థిరమైన డిమాండ్ ను అందిస్తుంది. 3 కోట్ల రూపాయల వరకు గృహాలు కొనుగోలు చేయగలిగే సామర్థ్యం ఉన్న కుటుంబాల సంఖ్య బెంగళూరులో తక్కువేం కాదు అని చెప్పవచ్చు.